పరిస్థితి అంటే పరిస్థితి. పరిస్థితిని మనం కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేము. పరులను మనం ఏం కంట్రోల్ చేయగలుగుతాం? ఎవరిని ఎవరు కంట్రోల్ చేయలేరు. అనుకుంటారు నా పిల్లలు నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, ఇది నా ఇల్లు, నేను చెప్పినట్టుగా అంతా నడవాలి అని. కానీ అలా జరగదు. ఎవ్వరూ మనం చెప్పినట్టుగా వినరు. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. మన మనసులో క్లియర్గా గీసి పెట్టుకోవాలి. అంటే అందరూ నేను చెప్పినట్టే వింటున్నారు అని మీరు అనుకుంటున్నారంటే అదొక భ్రమనే. మీ ముందు నటిస్తారు అంతే, మీ వెనకాల చేయాల్సినవి చేస్తారు. ఎందుకంటే ఎవరికి ఇంకొకరి అండర్లో ఇంకొకరి ముందు వాళ్ళు చెప్పినట్టే చేయాలి అని ఉండదు. ప్రతి వ్యక్తి ఒక స్వతంత్రతను కోరుకుంటారు. అందుకే పరిస్థితి అంటేనే పరస్థితి.